హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు చర్చించుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ ప్రయోజనాలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మన ఛానల్ నుండి ప్రముఖ వ్యక్తులే కాదండి, ఈరోజు ఒక ప్రముఖ కంపెనీ, మరి ఒక అమెరికాకి చెందినటువంటి ఒక బహుళజాతి సాంకేతిక సంస్థ గురించి ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా తప్పనిసరిగా లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా ఈరోజు మనం తెలుసుకోబోయే సంస్థ పేరు అమెజాన్. దీని పేరు ఎవరు వినకుండా అయితే ఎవరు ఉండరు. ఈరోజు అమెజాన్ చరిత్ర తెలుసుకుందాం. అమెజాన్ అనేది ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్పై దృష్టి సారించే ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక మరియు సాంస్కృతిక శక్తులలో ఒకటిగా పేర్కొనబడింది, మరియు ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటి. అమెజాన్ను జూలై 5, 1994 బెల్లెవ్, వాషింగ్టన్లోని తన గ్యారేజీ నుండి అమెజాన్ స్థాపించారు. ప్రారంభంలో పుస్తకాల కోసం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఇది అనేక రకాల ఉత్పత్తుల వర్గాలకు విస్తరించింది. ఈ వ్యూహం దీనికి ది అనే పేరు తెచ్చిపెట్టింది. ప్రతిదీ స్టోర్, ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనగా క్లౌడ్ కంప్యూటింగ్, జూక్స్ స్వయం ప్రతిపత్త వాహనాలు, కైపర్ సిస్టమ్స్ ఉపగ్రహ ఇంటర్నెట్, అమెజాన్ ల్యాబ్ అనగా కంప్యూటర్ హార్డ్వేర్ సహా పలు అనుబంధ సంస్థలను కలిగి ఉంది. దీని ఇతర అనుబంధ సంస్థలలో రింగ్, ట్విచ్, ఐఎండిబి, ఎంజిఎం హోల్డింగ్స్ మరియు హోల్ ఫుడ్స్ మార్కెట్ ఉన్నాయి. ఇంకా ఈ సంస్థను స్థాపన గురించి చూద్దాం. ఈ సంస్థ ఎవరు స్థాపించారు, ఎలా జరిగింది అనేది. స్థాపించడం: జెఫ్ బెజోస్ తన రిగ్రెట్ మినిమైజేషన్ ఫ్రేమ్వర్క్ అని పిలిచిన దాని ఫలితంగా కంపెనీ సృష్టించబడింది. తన వృద్ధాప్యంలో తన స్వంత స్టార్టప్తో అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్లో పాల్గొనడానికి ప్రయత్నించనందుకు చింతించకుండా ఉండడానికి 1994లో బెజోస్ వాల్ స్ట్రీట్ సంస్థ అయిన డిఈ షా అండ్ కోలో వైస్ ప్రెసిడెంట్గా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వాషింగ్టన్లోని సీటెల్కు మారారు. అక్కడ అతను అమెజాన్గా మారే వ్యాపార ప్రణాళికపై పనిచేయడం ప్రారంభించారు. జూలై 5, 1994 బెజోస్ మొదట వాషింగ్టన్ స్టేట్లో కంపెనీని క్యాడాబ్రా ఇంక్ అనే పేరుతో చేర్చారు. కొన్ని నెలల తరువాత అతను ఆ పేరును Amazon.com INCగా మార్చారు, ఎందుకంటే ఒక న్యాయవాది దాని అసలు పేరు శవాలుగా తప్పుగా విన్నారు. బెజోస్ నిఘంటువు ద్వారా ఈ పేరును ఎంచుకున్నారు. అతను అమెజాన్లో స్థిరపడ్డారు, ఎందుకంటే అది తన ఇంటర్నెట్ ఎంటర్ప్రైజ్ కోసం ఊహించిన విధంగా అన్య దేశ మరియు విభిన్నమైన ప్రదేశం. అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది అని అతను తన దుకాణాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక దుకాణంగా మార్చాలని అనుకున్నారు. అదనంగా ఏతో ప్రారంభమయ్యే పేరుకు ప్రాధాన్యత ఇవ్వబడింది, ఎందుకంటే అది బహుశా వర్ణమాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. బెజోస్ ఒక బ్రాండ్ను నిర్మించడంలో తన తలపై ప్రీమియం చెల్లించి ఒక విలేకరుతో ఇలా అన్నారు: మా మోడల్ గురించి కాలక్రమేణా కాపీ చేయలేనిది ఏమీ లేదు, కానీ మీకు తెలుసా, మెక్డొనాల్డ్ కాపీ చేయబడింది మరియు ఇది ఇప్పటికీ భారీ స్థాయిలో నిర్మించబడింది. బహుళ $బిలియన్ కంపెనీ బ్రాండ్ పేరుకు వస్తుంది. అవి భౌతిక ప్రపంచంలో ఉన్న వాటికంటే ఆన్లైన్లో చాలా ముఖ్యమైనవి.
దాని ప్రారంభ రోజులలో కంపెనీ వాషింగ్టన్లోని బెల్లేవ్లోని ఈశాన్య 28వ వీధిలో బెజోస్ ఇంటి గ్యారేజ్ నుంచి నిర్వహించబడింది. ఆన్లైన్ పుస్తక దుకాణం మరియు ఐపీఓ. వార్షిక వెబ్ కామర్స్ వృద్ధిని 2300%గా అంచనా వేసిన ఇంటర్నెట్ భవిష్యత్తు గురించిన నివేదికను చదివిన తరువాత బెజోస్ ఆన్లైన్లో విక్రయించబడే 20 ఉత్పత్తుల జాబితాను రూపొందించారు. అతను కాంపాక్ట్ డిస్కులు, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, వీడియోలు మరియు పుస్తకాలను కలిగి ఉన్న 5 అత్యంత ఆశాజనకమైన ఉత్పత్తులను అతను భావించిన వాటికి జాబితాను కుదించాడు. సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్, పుస్తకాల తక్కువ యూనిట్ ధర మరియు ప్రింట్లో భారీ సంఖ్యలో శీర్షికలు అందుబాటులో ఉన్నందున తన కొత్త వ్యాపారం ఆన్లైన్లో పుస్తకాలను విక్రయించాలని బెజోస్ చివరకు నిర్ణయించుకున్నారు. బెల్లేవ్లోని బెజోస్ అద్దె ఇంటి గ్యారేజ్లో అమెజాన్ స్థాపించబడింది. బెజోస్ తల్లిదండ్రులు స్టార్టప్లో దాదాపు $246,000 పెట్టుబడి పెట్టారు. జూలై 16, 1995లో అమెజాన్ ఆన్లైన్ పుస్తక విక్రేతగా ప్రారంభించబడింది. వరల్డ్ వైడ్ వెబ్ యాక్సెస్ ఉన్న ఎవరికైనా ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకాల సేకరణను విక్రయించింది. Amazon.comలో విక్రయించబడిన మొదటి పుస్తకం డగ్లస్ హాఫ్స్టాడర్ యొక్క ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అండ్ క్రియేటివ్ అనాలజీస్, కంప్యూటర్ మోడల్స్ ఆఫ్ ది ఫండమెంటల్ మెకానిజమ్స్ ఆఫ్ థాట్. మొదటి 2 నెలల వ్యాపారంలో అమెజాన్ మొత్తం 50 రాష్ట్రాలు మరియు 45 దేశాలకు విక్రయించింది. 2 నెలల్లో అమెజాన్ అమ్మకాలు వారానికి $20,000 వరకు ఉన్నాయి. అక్టోబర్ 1995లో కంపెనీ తనంతట తానుగా ప్రజలకు ప్రకటించింది. 1996లో ఇది డెలావేర్లో పునర్వ్యవస్థీకరించబడింది. అమెజాన్ మే 15, 1997న నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్ సింబల్ AMZN కింద ట్రేడింగ్ చేస్తూ ఒక్కో షేరుకు $18 చొప్పున క్యాపిటల్ స్టాక్ను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ను విడుదల చేసింది. బార్న్స్ అండ్ నోబుల్ మే 12, 1997న అమెజాన్పై దావా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాల దుకాణం అని అమెజాన్ యొక్క వాదన తప్పు. ఎందుకంటే అది అసలు పుస్తక దుకాణం కాదు, ఇది ఒక పుస్తక బ్రోకర్. దావా తరువాత కోర్టు వెలుపల పరిష్కరించబడింది మరియు అమెజాన్ అదే దావాను కొనసాగించింది. వాల్మార్ట్ మాజీ వాల్మార్ట్ ఎగ్జిక్యూటివ్లను నియమించడం ద్వారా అమెజాన్ వాల్మార్ట్ వ్యాపార రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ వాల్మార్ట్ 1995 అక్టోబర్ 16న అమెజాన్పై దావా వేసింది. ఈ దావా కూడా కోర్టు వెలుపల పరిష్కరించబడినప్పటికీ ఇది అమెజాన్ అంతర్గత పరిమితులను అమలు చేయడానికి మరియు మాజీ వాల్మార్ట్ ఎగ్జిక్యూటివ్లను తిరిగి కేటాయించడానికి కారణమైంది. 1999లో ది న్యూయార్కర్ ప్రకారం వెదర్ వ్యాన్ అనే పనికిమాలిన ముద్రణను కొనుగోలు చేయడం ద్వారా మరియు స్పష్టమైన ఆలోచన లేకుండా ఎంపిక చేయబడిన కొన్ని పుస్తకాలను ప్రచురించడం ద్వారా అమెజాన్ మొదటిసారిగా ప్రచురణ వ్యాపారంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ముద్రణ త్వరగా మళ్ళీ అదృశ్యమైంది మరియు 2014 నాటికి దీని గురించి తామెప్పుడూ వినలేదని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. 1999లో టైమ్ మ్యాగజైన్ ఆన్లైన్ షాపింగ్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కంపెనీ సాధించిన విజయాన్ని గుర్తించి బెజోస్ని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా పేర్కొంది. ఇంకా జూన్ 19, 2000 నుండి అమెజాన్ యొక్క లోగో టైప్ A నుండి Z వరకు దారితీసే వక్రబాణంను కలిగి ఉంది.
ఇది కంపెనీ ప్రతి ఉత్పత్తిని ఏ నుండి జెడ్ వరకు తీసుకువెళుతుందని సూచిస్తుంది. బాణం చిరునవ్వు ఆకారంలో ఉంటుంది. వర్గాల సమాచారం ప్రకారం అమెజాన్ 4 నుండి 5 సంవత్సరాల వరకు లాభాలను ఆర్జించలేదు. ఈ తులనాత్మకంగా నెమ్మదిగా వృద్ధి చెందడం వల్ల స్టాక్ హోల్డర్స్ తమ పెట్టుబడిని సమర్థించుకోవడానికి లేదా దీర్ఘకాలికంగా మనుగడ సాగించడానికి కంపెనీ లాభదాయకతను వేగంగా చేరుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. 2001లో .com బబుల్ పేలింది. ఈ ప్రక్రియలో అనేక ఈ కంపెనీలను నాశనం చేసింది. అయితే అమెజాన్ బయటపడింది మరియు టెక్ క్రాష్ను దాటి ఆన్లైన్లో విక్రయాలలో భారీ ప్లేయర్గా మారింది. కంపెనీ చివరకు 2001 4వ త్రైమాసికంలో తన మొదటి లాభాన్ని పొందింది. $0.01 అంటే ఒక్కో షేరుకు $1 బిలియన్ కంటే ఎక్కువ రాబడిపై. ఈ లాభాల మార్జిన్ చాలా నిరాడంబరంగా ఉన్నప్పటికీ బెజోస్ యొక్క సాంప్రదాయేతర వ్యాపార నమూనా విజయవంతం కాగలదని సంశయవాదులకు నిరూపించింది. 2011లో అమెజాన్ యుఎస్లో 30,000 మంది పూర్తి సమయ ఉద్యోగులను కలిగి ఉంది మరియు 2016 చివరి నాటికి 180,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 2014లో అమెజాన్ ఫైర్ ఫోన్ను విడుదల చేసింది. ఫైర్ ఫోన్ మీడియా స్ట్రీమింగ్ ఎంపికలను అందించడానికి ఉద్దేశించబడింది కానీ వెంచర్ విఫలమైంది. ఫలితంగా అమెజాన్ $170 మిలియన్ నష్టాన్ని నమోదు చేసింది. ఇది కూడా తరువాతి సంవత్సరం ఫైర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. అదే సంవత్సరం ఆగస్టులో అమెజాన్ $970 మిలియన్ సోషల్ వీడియో గేమింగ్ స్ట్రీమింగ్ సైట్ అయిన ట్విచ్ను కొనుగోలు చేయడాన్ని ఖరారు చేసింది. ఈ కొత్త కొనుగోలు అమెజాన్ యొక్క గేమ్ ప్రొడక్షన్ డివిజన్లో విలీనం చేయబడుతుంది. ఇంకా జూన్ 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ను 400 కంటే ఎక్కువ స్టోర్లతో కూడిన హై ఎండ్ సూపర్ మార్కెట్ చైన్ని $13.4 బిలియన్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలును మీడియా నిపుణులు దాని భౌతిక నిల్వలను బలోపేతం చేయడానికి మరియు ఇటుక మరియు మోర్టార్ రిటైలర్గా వాల్మార్ట్ యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేసే ఎత్తుగడగా భావించారు. పురుషుల దుస్తుల కంపెనీ బోనోబోస్ను వాల్మార్ట్ కొనుగోలు చేయడంతో ఈ ప్రకటన ఏకీభవించడంతో ఈ సెంటిమెంట్ పెరిగింది. ఆగస్టు 23, 2017న హోల్ ఫుడ్స్ వాటాదారులు అలాగే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. సెప్టెంబర్ 2016లో అమెజాన్ కనీసం 1 మిలియన్ మంది వ్యక్తులతో ఒక మెట్రోపాలిటన్ ప్రాంతంలో 2వ ప్రధాన కార్యాలయాన్ని గుర్తించే ప్రణాళికలను ప్రకటించింది. HQ2 అని పిలువబడే ప్రాజెక్టు కోసం నగరాలు తమ ప్రదర్శనలను అక్టోబర్ 19, 2017లోపు సమర్పించాలి. $5 బిలియన్ 2వ ప్రధాన కార్యాలయం 5 లక్షల చదరపు అడుగులతో ప్రారంభించి చివరికి 8 మిలియన్ చదరపు అడుగుల వరకు విస్తరించి 50,000 మంది ఉద్యోగులను కలిగి ఉండవచ్చు. 2017లో అమెజాన్ 2020లో స్థానిక స్వచ్ఛంద సంస్థ అయిన మేరీస్ ప్లేస్ కోసం కొత్త డౌన్టౌన్ సీటెల్ భవనాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. 2017 చివరి నాటికి అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 566,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఆగస్టు 8, 2018 ప్రకారము బ్లూంబెర్గ్ బిజినెస్ వీక్ కథనం ప్రకారం అమెజాన్ యుఎస్ రిటైల్ ఖర్చులో 5% వాటాను కలిగి ఉంది. కార్లు మరియు కార్ల విడిభాగాలు మరియు రెస్టారెంట్లు మరియు బార్ల సందర్శనలు మినహా మరియు యుఎస్లో ఆన్లైన్ ఖర్చులో 43.5% వాటా 2018.
అమెజాన్ యొక్క మూడింట రెండొంతులతో 2018లో మొత్తం అమెరికన్ ఆన్లైన్ ఖర్చులో 49% అమెజాన్ సొంతం చేసుకోవచ్చని అంచనా. యుఎస్ నుండి వచ్చే ఆదాయం. అమెజాన్ లాస్ట్ మైల్ డెలివరీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది మరియు సెప్టెంబర్ 2018లో సర్వీస్ కోసం 20,000 మెర్సిడెస్ బెంజ్ స్ప్రింటర్ వ్యాన్లను ఆర్డర్ చేసింది. అమెజాన్ 2020లో యుఎస్ రిటైల్ కామర్స్ అమ్మకాలలో $386 బిలియన్ ఆర్జించింది. 2019 కంటే 38% పెరిగింది. అమెజాన్ యొక్క మార్కెట్ ప్లేస్ అమ్మకాలు దాని కామర్స్ వ్యాపారంలో పెరుగుతున్న ఆధిపత్య భాగాన్ని సూచిస్తాయి. నవంబర్ 14, 2022న అమెజాన్ తన కార్పొరేట్ మరియు టెక్నాలజీ సిబ్బందిలో 10,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందని ప్రకటించింది. జనవరి 2023 ప్రకటనలో ఈ సంఖ్య 18,000కు పెరిగింది. మార్చిలో అమెజాన్ అదనంగా 9,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 25, 2023న అమెజాన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంథ్రోపిక్ ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీనిలో అమెజాన్ $1.25 బిలియన్ డాలర్లను తక్షణ పెట్టుబడితో సహా $4 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా మైనారిటీ వాటాదారుగా మారుతుంది. ఒప్పందంలో భాగంగా ఆంథ్రోపిక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ప్రాథమిక క్లౌడ్ ప్రొవైడర్గా ఉపయోగిస్తుంది. మరియు దాని AI మోడళ్లను AWS కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిడ్డంగులలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నందున అమెజాన్ 2023లో తన పనులకు పాక్షిక ఆటోమేషన్ను అందించే మానవ రూప రోబోలను పరీక్షించడం ప్రారంభించింది. రోబోట్లు ఖాళీ పెట్టెలను ఉంచగలవు మరియు కొత్తవి ఎక్కడ నిల్వ చేయబడతాయో సూచించగలవు. ఇంకా HQ2 గురించి తెలుసుకుందామండి. నవంబరు 2018లో అమెజాన్ లాంగ్ ఐలాండ్ సిటీ, క్వీన్స్, న్యూయార్క్ సిటీ మరియు క్రిస్టల్ సిటీ పరిసరాల్లోని అర్లింగ్టన్లో HQ2గా పిలువబడే దాని అత్యంత డిమాండ్ ఉన్న కొత్త ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కౌంటీ వర్జీనియాలో HQ2ని నిర్మించే ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం లేదని ప్రకటించింది. అయితే బదులుగా కేవలం అర్లింగ్టన్ ప్రదేశంపై దృష్టి సారించింది. 2030 నాటికి HQ2లో కనీసం 25,000 మంది ఉద్యోగులను గుర్తించాలని కంపెనీ యోచిస్తోంది మరియు దాని కొత్త ప్రధాన కార్యాలయాన్ని క్రిస్టల్ సిటీతో పాటు పొరుగున ఉన్న పెంటగాన్ సిటీ మరియు పొటోమాక్ యార్డ్లో స్థాపించడానికి నేషనల్ ల్యాండింగ్ మరియు అంతకు మించి హైటెక్ ప్రతిభకు డిమాండ్ను పూరించడానికి ఇన్నోవేషన్ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి ఈ ప్రకటన వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంలో క్రొత్త భాగస్వామ్యాన్ని కూడా సృష్టించింది. ఇంకా కోవిడ్-19లో మరి ఈ అమెజాన్లో ఎదురైన పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుందాం. కోవిడ్-19 మార్చి 2020 చివరిలో 2020 కోవిడ్-19 మహమ్మారి మధ్య తమ కార్యాలయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని నిరసిస్తూ స్టాటెన్ ఐలాండ్ వేర్ హౌస్లను కొంతమంది కార్మికులు వాకౌట్ చేశారు.
నిర్వాహకులలో ఒకరైన క్రిస్ స్మాల్స్ను మొదట ఎవరూ నిర్బంధంలో ఉంచారు మరియు వెంటనే కంపెనీ నుంచి తొలగించబడ్డారు. మహమ్మారి ఆన్లైన్ షాపింగ్లో ఎదుగుదలకు కారణమైంది మరియు ఫలితంగా ఆన్లైన్ మరియు కొన్ని ఇటుక మరియు మోర్టార్ దుకాణాలలో గృహోపకరణాల కొరత ఏర్పడింది. మార్చి 17 నుండి ఏప్రిల్ 10, 2020 వరకు అమెజాన్ వేర్హౌస్లు థర్డ్ పార్టీ విక్రేతల నుండి అనవసరమైన వస్తువులను స్వీకరించడాన్ని నిలిపివేశాయి. కంపెనీ సుమారు 1,75,000 అదనపు వేర్హౌస్ కార్మికులు మరియు డెలివరీ కాంట్రాక్టర్లను నియమించుకుంది మరియు తాత్కాలికంగా వేతనాన్ని గంటకు $2 చొప్పున పెంచింది. మరి ఇంకా MGM కొనుగోలు. సినిమా పరిశ్రమపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావంగా ఈ కారణంగా MGM యొక్క పేలవమైన ఆర్థిక పనితీరు కారణంగా కొన్ని నెలల ఊహాగానాల తర్వాత అమెజాన్ మే 17, 2021న $9 బిలియన్ల MGMను కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించి కంపెనీలు విలీనానికి అంగీకరించాయి. మే 16, 2021న మొత్తం విలువ $8.45 బిలియన్ల నియంత్రణ ఆమోదానికి లోబడి ఉంటుంది. ఈ ఒప్పందం అమెజాన్ ప్రైమ్ వీడియో క్యాటలాగ్కు MGM లైబ్రరీని జోడించడానికి అనుమతినిస్తుంది. స్టూడియో క్రొత్త మాతృ సంస్థ కింద లేబుల్గా కొనసాగుతుంది. ఇంకా FTC యొక్క సమీక్ష గడువు ముగియడం మరియు 2 రోజుల ముందుగా మార్చి 15న యూరోపియన్ కమిషన్ను క్లియర్ చేయడంతో మార్చి 17, 2022న విలీనం ఖరారు చేయబడింది. ఆ రోజు తర్వాత అమెజాన్ స్టూడియోస్ మరియు ప్రైమ్ వీడియో SVP మైక్ హాప్కిన్స్ అమెజాన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ రిలీజింగ్ MGM మరియు అన్నపూర్ణ పిక్చర్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ వెంచర్తో భాగస్వామిగా కొనసాగుతుందని వెల్లడించింది. ఇది భవిష్యత్తులో అన్ని MGM టైటిల్స్ను మరియు కేస్ బై కేస్ ఆధారంగాను థియేటర్లలో విడుదల చేయడానికి ఆపరేషన్లో ఉంటుంది. అయితే అందరూ MGM ఉద్యోగులు నా సంస్థలో చేరతారు. స్టూడియో యొక్క ప్రొడక్షన్ స్టేట్ మరియు విడుదల షెడ్యూల్లో మార్పులు చేయడానికి లేదా మొత్తం MGM కంటెంట్ను ప్రైమ్ వీడియోకి ప్రత్యేకంగా రూపొందించడానికి కంటెంట్ అమెజాన్ ప్లాన్ చేయలేదని కూడా వెల్లడైంది. అమెజాన్ స్టూడియోస్ నుండి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుందని కొంత ఆశను అందిస్తుంది. ఈ ప్రణాళికలు జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ మరియు దాని సృజనాత్మక బృందం యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయవని భావిస్తున్నారు. MGM యొక్క భవిష్యత్తు తర్వాత విలీనాన్ని వివరించే 2 టౌన్ హాల్లు మార్చి 18, 2022న జరిగాయి. ఇందులో ఒకటి MGM ఉద్యోగుల కోసం, మరొకటి అమెజాన్ స్టూడియోస్ ఆర్ ప్రైమ్ వీడియోస్ ఉద్యోగుల కోసం. ఇద్దరు అమెజాన్ యొక్క దశల ఇంటిగ్రేషన్ ప్లాన్లో భాగంగా కొత్త మధ్యంతర రిపోర్టింగ్ నిర్మాణాన్ని వెల్లడించారు. ఇందులో డి లోకా, మార్క్ బర్నెట్, MGM వరల్డ్ టెలివిజన్ చైర్మన్ మరియు COO క్రిస్ బ్రట్టన్,
స్టూడియో తరపున హాప్కిన్స్కు రిపోర్టింగ్ చేశారు. ఏప్రిల్ 27, 2022న డి లోకా మరియు అబ్జీ స్టూడియోను విడిచిపెడతారని ప్రకటించారు. ఇంకా అమెజాన్ గో జనవరి 22, 2018న అమెరికాలో అమెజాన్ గో కెమెరాలు మరియు సెన్సార్లను ఉపయోగించి దుకాణదారుడు షెల్ఫ్లను లాక్కుని దుకాణదారుల అమెజాన్ ఖాతాకు ఆటోమేటిక్గా ఛార్జీ విధించే వస్తువులను గుర్తించే స్టోర్ సియాటెల్లో సాధారణ ప్రజల కోసం తెరవబడింది. కస్టమర్లు తమ అమెజాన్ గో యాప్ని ప్రవేశించేటప్పుడు స్కాన్ చేస్తారు మరియు ప్రవేశించడానికి వారి స్మార్ట్ఫోన్లో అమెజాన్ గో యాప్ని ఇన్స్టాల్ చేసి లింకు చేయబడిన అమెజాన్ ఖాతాని కలిగి ఉండాలి. సాంకేతికత చెక్అవుట్ లైన్ల అవసరాన్ని తొలగించడానికి ఉద్దేశించబడింది. అమెజాన్ గో ప్రారంభంలో అమెజాన్ గో ఉద్యోగుల కోసం ప్రారంభించబడింది. అమెజాన్ గో ప్రారంభంలో డిసెంబర్ 2016లో అమెజాన్ ఉద్యోగుల కోసం ప్రారంభించబడింది. 2018 చివరి నాటికి అమెజాన్ మొత్తం 8 అమెజాన్ గో స్టోర్లను సియాటెల్లో నిర్వహిస్తోంది. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో మరియు న్యూయార్క్. ఆగస్టు 2024 నాటికి అమెజాన్ గో న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ మరియు ఇలినాయిస్లలో 23 స్థానాలను కలిగి ఉంది. ఇంకా అమెజాన్ 4 స్టార్ సెప్టెంబర్ 27, 2018న క్రాస్బై మరియు లఫాయెట్ మధ్య స్ప్రింగ్ స్ట్రీట్లలో న్యూయార్క్ నగరంలోని సోహో పరిసరాల్లో అమెజాన్ 4 స్టార్ను ప్రారంభించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. స్టోర్ న్యూయార్క్ చుట్టూ ఉన్న 4 నక్షత్రాలు మరియు అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఉత్పత్తులను కలిగి ఉంది. అమెజాన్ వెబ్సైటు కొత్త అమెజాన్ స్టోర్లో ప్రత్యేక కేటగిరీల క్రింద విక్రయించబడే అత్యంత రేట్ చేయబడిన, అధిక డిమాండ్ ఉన్న, తరచుగా కొనుగోలు చేయబడిన మరియు ఎక్కువగా కోరుకునే ఉత్పత్తుల కోసం శోధించి కాగితపు ధర ట్యాగులతో పాటు ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కస్టమర్లు చదవడానికి ఆన్లైన్ సమీక్ష కార్డులు కూడా అందుబాటులో ఉంటాయి. 2021 చివరిలో అమెజాన్ యునైటెడ్ కింగ్డమ్లో 2 4 స్టార్ స్టోర్లను ప్రారంభించింది. కెంట్లోని బ్లూ వాటర్ షాపింగ్ సెంటర్లో దాని స్టోర్ అక్టోబర్లో ప్రారంభించబడింది మరియు వెస్ట్ ఫీల్డ్, లండన్లోని దాని స్టోర్ నవంబర్లో ప్రారంభించబడింది. మార్చి 2022లో అమెజాన్ వారు తమ కిరాణా మరియు ఫ్యాషన్ దుకాణాలపై మళ్ళీ దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ యుఎస్ మరియు యూకే అంతటా తమ బుక్స్ మరియు పాప్ అప్ స్టోర్లతో పాటు అన్ని 4 స్టార్ స్టోర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరింకా విలీనాలు మరియు కొనుగోళ్లు చూద్దాం. ఈ అమెజాన్ కంపెనీలోకి ఏవి విలీనమయ్యాయి, అలాగే మరి వేటిని వీరు కొనుగోలు చేశారనేది ఇప్పుడు చూద్దాం. విలీనాలు మరియు కొనుగోళ్లు. అమెజాన్ అనేక విలీనాలు మరియు కొనుగోళ్ల ద్వారా అభివృద్ధి చెందింది. కంపెనీ యునైటెడ్ స్టేట్స్ మరియు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న అనేక సంస్థలలో కూడా పెట్టుబడి పెట్టింది. 2014లో అమెజాన్ టాప్ లెవెల్ డొమైన్ బై వేలంలో $4 మిలియన్ కొనుగోలు చేసింది. కంపెనీ విస్తృత శ్రేణి సేవలు మరియు ఉత్పత్తులను అందించే బ్రాండ్లలో పెట్టుబడి పెట్టింది. ఇందులో ఇంజిన్ యార్డ్ ఒక సేవా సంస్థగా రూబీ ఆన్ రైల్స్ ప్లాట్ఫారం మరియు స్థానిక డీల్ సైట్ అయిన లివింగ్ సోషల్ ఉన్నాయి. ఇంకా కాలక్రమం ఒక అవలోకనం చూద్దాం.
1994 నుంచి 98 కాల వ్యవధిలో అమెజాన్లో జరిగిన కీలక పరిణామాలు. అమెజాన్ పుస్తకాలను విక్రయించే ఆన్లైన్ బుక్ స్టోర్గా ప్రారంభమైంది. ప్రధానంగా స్థానిక పుస్తక విక్రేతలు మరియు బార్న్స్ అండ్ నోబుల్తో పోటీ పడుతుంది. ఇది 1997లో ఐపీఓలు. ఇంకా 1998 నుండి 2004 వరకు అమెజాన్ తన సేవలను పుస్తకాలకు మించి విస్తరించడం ప్రారంభించి ఇది ఉచిత సూపర్ సేవర్స్ షిప్పింగ్ వంటి సౌకర్యవంతమైన సేవలను కూడా అందించడం ప్రారంభిస్తుంది. 2005 టు 2011 అమెజాన్ ఏడబ్ల్యూఎస్తో క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఏరియాలోకి అమెజాన్ ఏడబ్ల్యూఎస్తో క్లౌడ్ కంప్యూటింగ్ ఏరియాలోకి అలాగే అమెజాన్ మెకానికల్ టర్క్తో క్లౌడ్ సోర్సింగ్ ఏరియాలోకి అమెజాన్ వెళ్తుంది. ప్రారంభ ఆటగాడిగా ఉండడం ద్వారా ఇది చివరికి క్లౌడ్ కంప్యూటింగ్ దృశ్యాన్ని ఆధిపత్యం చేస్తుంది. ఇది ఇంటర్నెట్ యొక్క చాలా భౌతిక అవస్థాపనను నియంత్రించడానికి అనుమతిస్తుంది. అమెజాన్ ప్రజలు తమ పుస్తకాలను ఈ బుక్స్ వలె కొనుగోలు చేయడానికి అమెజాన్ కిండిల్ని కూడా అందిస్తుంది. మరియు 2010 నాటికి అమెజాన్ నుండి భౌతిక పుస్తకాల కంటే ఎక్కువ మంది ఈ బుక్లను కొనుగోలు చేస్తారు. ఇంకా 2011 నుంచి 2015 వరకు అమెజాన్ మ్యూజిక్ మరియు అమెజాన్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలను అందించడం ప్రారంభించింది. 2015 నాటికి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్మార్ట్ను అధిగమించింది. ఇంకా ఒకసారి మరి దీని డేట్స్ ఒకసారి చూద్దామండి. 1994 జూలై 4 కంపెనీ స్టార్ట్ అయింది, అమెజాన్ స్థాపించబడింది. 1995 జూలై 16 ప్రారంభించబడింది. ఏంటంటే అమెజాన్ తన ఆన్లైన్ బుక్ స్టోర్ను ప్రారంభించింది. 1997 మే 15న అమెజాన్ ఐపీఓలు 18.00 మిలియన్ల షేర్ మరియు $54 మిలియన్లను సేకరించాయి. ఏప్రిల్ 27 సముపార్జనలు. అమెజాన్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఇంటర్నెట్లో సినిమా సమాచారం కోసం సమగ్ర రిపాజిటరీని కొనుగోలు చేసింది. ఆగస్టు 5 కంపెనీ దిశ పుస్తకాలను మించి ముందుకు సాగనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. డిసెంబర్ పోటీ జాక్మా చైనాలో అలీబాబాను ప్రారంభించాడు. ఇది తరువాత చైనీస్ ఆన్లైన్ రిటైల్ మార్కెట్పై ఆధిపత్యం చెలాయించడానికి మరియు చైనాలో విస్తరించడానికి అమెజాన్ ప్రయత్నాలకు అడ్డంకిని అందిస్తుంది. జనవరి ఉత్పత్తి అమెజాన్ ఉచిత 2002 జనవరి ఉత్పత్తి అమెజాన్ ఉచిత సూపర్ సేవర్ షిప్పింగ్ను ప్రారంభించింది. ఇది కస్టమర్లు $99 కంటే ఎక్కువ ఆర్డర్ల కోసం ఉచిత షిప్పింగ్ని పొందడానికి అనుమతిస్తుంది. ఇంకా 2002 మార్చి అమెజాన్ తన అక్టోబర్ 1999 పేటెంట్ ఉల్లంఘన దావాను బార్న్స్ అండ్ నోబుల్కు వ్యతిరేకంగా పరిష్కరించింది. దాని క్లిక్ చెక్అవుట్ సిస్టంపై ఇది సెప్టెంబరు తర్వాత మార్చి 2002 మార్చి చట్టపరమైన పోటీ. అమెజాన్ తన అక్టోబర్ 1999 పేటెంట్ ఉల్లంఘన దావాను బార్న్స్ అండ్ నోబుల్కు వ్యతిరేకంగా పరిష్కరించింది. క్లిక్ చెక్అవుట్ సిస్టమ్స్ను ఇది సెప్టెంబరు 1999లో పేటెంట్ పొందింది. బార్న్స్ అండ్ నోబుల్ తప్పనిసరిగా అమెజాన్ యొక్క ఒక క్లిక్ టెక్నాలజీని కాపీ చేసిందని ఇది మొదట అభియోగం చూపింది. ఇంకా 2003 అక్టోబరు ఉత్పత్తి అమెజాన్ A9.com ప్రారంభించింది. ఇది అమెజాన్.com యొక్క అనుబంధ సంస్థ అయిన పాలో ఆల్టో కాలిఫోర్నియాలో
సెర్చ్ మరియు అడ్వర్టైజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది. 2003 డిసెంబర్ మొదటి లాభం ప్రకటించింది. 2004 ఆగస్టు 9 అమెజాన్ చైనాలోని ఆన్లైన్ బుక్ స్టోర్ అయిన జోయోని $75 మిలియన్ల కొనుగోలు చేసింది. ఇది అమెజాన్.com యొక్క 7వ ప్రాంతీయ వెబ్సైట్గా మారింది. జాయో తర్వాత అమెజాన్ చైనాగా మారింది. తర్వాత ఇంకా 2005 ఫిబ్రవరిలో ఉత్పత్తి ఏంటంటే అమెజాన్ ప్రైమ్ను ప్రారంభించింది. ఇది 79 ప్లాంట్ తర్వాత రుసుముతో సహా అన్ని అర్హత గల కొనుగోళ్లపై యునైటెడ్ స్టేట్స్లో ఉచిత 2 రోజుల షిప్పింగ్ను అందించే సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇంకా 2005 నవంబర్ ఉత్పత్తి అమెజాన్ మెకానికల్ టర్క్ను ప్రారంభించింది. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ API ఏ ఇంటర్నెట్ వినియోగదారైన పాడ్కాస్ట్లను ట్రాన్స్క్రైబ్ చేయడం వంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పనులను చాలా తక్కువ వేతనాలతో నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఇంక 2006 ఆగస్టు 25 ఉత్పత్తి అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అమెజాన్ EC2ను ప్రారంభించింది. ఇది వర్చువల్ సైట్ ఫామ్ను ప్రారంభించింది. ఇది రన్నింగ్ సిమ్యులేషన్స్ నుండి వెబ్ హోస్టింగ్ వరకు అప్లికేషన్లను అమలు చేయడానికి అమెజాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇంక 2006 సెప్టెంబర్ 19 ఉత్పత్తి అమెజాన్.com యొక్క స్వంత ఆర్డర్ నెరవేర్పు మరియు కస్టమర్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని చిన్న వ్యాపారాలకు అందిస్తుంది. మరియు అమెజాన్.com యొక్క కస్టమర్లు 3వ పార్టీ విక్రేతల నుండి కొనుగోలు ఎగుమతి చేసేటప్పుడు షిప్పింగ్ ఆఫర్లను అమెజాన్ FBA ద్వారా నెరవేర్చడాన్ని ప్రారంభించింది. మరి 2006 మార్చిలో అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ను, అదేవిధంగా 2007 ఆగస్టులో క్రియేట్ స్పేస్ బుక్స్ ఆన్ డిమాండ్ సేవను ప్రారంభించింది. 2007 ఆగస్టులో అమెజాన్ ఫ్రెష్ను ప్రారంభించింది. 2007 సెప్టెంబర్ 25లో అమెజాన్ మ్యూజిక్ ఆన్లైన్ మ్యూజిక్ స్టోర్ను మరియు మ్యూజిక్ లాకర్ను ప్రారంభించింది. 2007లో నవంబర్ 19న అమెజాన్ కిండ్లేను విడుదల చేసింది. 2009 జూలై 22లో అమెజాన్ జాపోస్ను $850 మిలియన్లకు కొనుగోలు చేసింది. 2009 అక్టోబర్ 20 బార్న్స్ అండ్ నోబుల్ నూకు రీడర్ను ప్రకటించింది. అలాగే 2010 జనవరిలో యాపిల్ తన స్వంత వర్చువల్ బుక్ స్టోర్ను ఐబుక్స్ అని పిలువబడుతుంది మరియు 5 ప్రధాన పుస్తక ప్రచురణకర్తలతో భాగస్వాములను చేస్తుంది. ఇది తరువాత ఈబుక్లను ధరను పెంచమని వారిని ఒప్పిస్తుంది. ఇంకా 2010 ఫిబ్రవరి 1లో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది క్లౌడ్ సేవలపై అమెజాన్ AWSతో పోటీ పడుతుంది. ఇంకా 2010 జూలై అమెజాన్ తన కిండ్ల్ రీడర్ కోసం ఈబుక్ అమ్మకాలు మొట్టమొదటిసారిగా హార్డ్ కవర్ పుస్తకాల అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రకటించింది. 2011 జనవరిలో అమెజాన్ లవ్ ఫిల్మ్ని కొనుగోలు చేసింది. తర్వాత 2011 ఫిబ్రవరి 16లో బార్డర్స్ గ్రూప్ అమెజాన్ ద్వారా పోటీపడి చాప్టర్ 11 దివాలా కోసం వర్తిస్తుంది. తర్వాత 2011 ఫిబ్రవరి 22న అమెజాన్ వీడియో సేవను అమెజాన్ ఇన్స్టెంట్ వీడియోగా రీబ్రాండ్ చేసింది. అలాగే 2011 మార్చి 22లో అమెజాన్ ఆండ్రాయిడ్ పరికరాల కోసం అమెజాన్ యాప్ స్టోర్ను ప్రారంభించింది. 2011 జూలైలో అమెజాన్ కొనుగోళ్లపై కాలిఫోర్నియా అమ్మకపు పన్నులను వసూలు చేయడం ప్రారంభించింది.
అదేవిధంగా 2011 సెప్టెంబర్లో అమెజాన్ లాకర్ను ప్రారంభించింది. తర్వాత 2011 సెప్టెంబర్ 28లో యాపిల్ యొక్క చౌకైన ఐపాడ్ యొక్క $499 విలువతో పోలిస్తే $199కు విక్రయించబడే ఒక చిన్న పరికరంతో యాపిల్ యొక్క ఐపాడ్ని లక్ష్యంగా చేసుకున్న ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ అయిన కిండ్లే ఫైర్ను అమెజాన్ ప్రకటించింది. అదేవిధంగా 2012లో ఏప్రిల్లో న్యాయశాఖ యాపిల్ మరియు 5 ప్రధాన పబ్లిషింగ్ హౌసులపై దావా వేసింది. అలాగే 2012లో 2012 మార్చిలో అమెజాన్ కివా సిస్టమ్స్ను $775 మిలియన్లకు కొనుగోలు చేసింది. తర్వాత 2012లో ఏప్రిల్లో అమెజాన్ నెవాడా మరియు టెక్సాస్ రెండింటిలోనూ అమ్మకపు పన్నుల సేకరణను అనుమతించడానికి అంగీకరిస్తుంది. తర్వాత 2012 సెప్టెంబర్లో అమెజాన్ కిండ్లే ఫైర్ హెచ్డి సిరీస్ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్ కంప్యూటర్లను ప్రకటించింది. 2013లో జూన్ అంతర్జాతీయ అమెజాన్ ఇండియాలో లాంచ్ చేసింది. 2014 జూలై 25న అమెజాన్ ఫైర్ను ప్రారంభించింది. 2014 ఆగస్టు 25న అమెజాన్ వీడియో గేమ్ స్ట్రీమింగ్ వెబ్సైటు ట్విచ్ను కొనుగోలు చేయాలని ప్రకటించింది. 2014 అక్టోబర్లో అమెజాన్ సైమన్ అండ్ షస్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా 2014 నవంబర్ 6న అమెజాన్ ఈకోను అమెజాన్ ఆవిష్కరించింది. అదేవిధంగా 2015 జూలై అలీబాబా తన అల్యూయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్మ్లో $1 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వాటిలో కొన్ని కొత్త అల్యూయిన్ అంతర్జాతీయ డేటా సెంటర్లోకి వెళ్తాయి. ఇది చైనా వెలుపల అమెజాన్ వెబ్ సేవలతో పోటీ పడడానికి అనుమతిస్తుంది. ఇంకా 2018లో అక్టోబర్ 2న విస్తృతమైన విమర్శల తర్వాత అమెజాన్ తన యుఎస్ మరియు యూకే ఉద్యోగులందరికీ తన కనీస వేతనాన్ని గంటకు $15లకు పెంచింది. ఇంకా 2018 నవంబర్ 13న కొత్త ప్రధాన కార్యాలయం HQ2 న్యూయార్క్ నగరం మరియు ఉత్తర వర్జీనియా మధ్య విభజించబడుతుందని జెఫ్ బెజోస్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 14న స్థానిక రాజకీయ నాయకులు మరియు కమ్యూనిటీ సభ్యుల నుండి భారీ ఎదురుదెబ్బ తర్వాత న్యూయార్క్ నగరంలో కొత్త HQ2ని ప్రారంభించే ప్రణాళికను అమెజాన్ రద్దు చేసింది. ఉత్తర వర్జీనియాలో ప్రణాళికలు మారవని తెలియజేసింది. ఇంక 2019లో కీలక వృద్ధి మార్కెట్ అయిన భారతదేశంలో ఇప్పటికే $6 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టిన అమెజాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద రీటైల్ చైన్ అయిన ఫ్యూచర్ రిటైల్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఫ్యూచర్ కూపన్స్లో 49% వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఫ్యూచర్ కూపన్ల యాజమాన్యంలోని వారంట్ల ద్వారా ఫ్యూచర్ రిటైల్లో అమెజాన్కు 3.58% వాటాను ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు అమెజాన్ కంపెనీ గురించి, ఒక బహుళజాతీయ సాంకేతిక సంస్థ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అనేక మంచి వీడియోలతో మరలా మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.